ఈ రోజు డే మొత్తం బైక్ టాక్సీ చేసి ఒక రోజు మొత్తం ఎర్నింగ్స్ మీకు చూపిద్దాం అనుకున్నా. బట్ ఎండలు చూస్తే మామూలుగా లేదు. ఈ ఎండలో డే మొత్తం వర్క్ చేసే కంటే ఈవినింగ్ 5 to 10 వరకు వర్క్ చేస్తే మంచి ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి ఊబర్, ఓలా, ర్యాపిడ్ 3 లాగిన్ చేసిన. ఊబర్ లో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ కి వచ్చి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా. అలా డ్రాప్ లొకేషన్ కి వెళ్తూ ఉండగా హెవీ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ లో బైక్ టాక్సీ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వర్క్ చేద్దామంటే ఎండ చంపేస్తుంది. ఏంట్రా బాబా ఈ దరిద్రం అని మనసులో అనుకున్నాను. అలా ఆ ట్రాఫిక్ లో 20 మినిట్స్ తగలై కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి వచ్చాను. కస్టమర్ బిల్ వచ్చేసరికి 147 వచ్చింది. కస్టమర్ 150 ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే 145 రూపీస్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. పికప్ లొకేషన్ కి అయితే వెళ్తున్నాను. ఇంతకు ముందు కంప్లీట్ చేసిన రైడ్ లో ఎంత కమిషన్ కట్ అయింది అని ట్రిప్ డీటెయిల్ చూస్తే జస్ట్ 1 రూపీస్ మాత్రమే కమిషన్ కట్ అయింది. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా నాకే ఇచ్చేసారు. ఇలా కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనకే ఇచ్చేస్తే మనం ఈ ఎండ ట్రాఫిక్ లో పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది అని మనకు అనిపిస్తుంది. అలా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్ కి వెళ్ళి కస్టమర్ సార్ అయితే పిక్ చేసుకున్న. డ్రాప్ లొకేషన్ మాదాపూర్. డైరెక్ట్ గా మాదాపూర్ లొకేషన్ వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. 146 రూపీస్ బిల్ వచ్చింది. కస్టమర్ 100 ఇచ్చి ఇంకో 50 రూపాయలు ఆన్లైన్ చేసి వెళ్ళిపోయారు. ఇంత ట్రాఫిక్ లో కూడా 2 గంటల్లో 300 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయంటే బానే వచ్చాయి అని అనుకున్నా. 100 రూపాయలు రైడ్ ఒకటి వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన. బట్ రైడ్ అనేది యాక్సెప్ట్ అవ్వలేదు. తర్వాత ఓలాలో 140 రూపీస్ రైడ్ వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నాను. ఓటీపీ ఎంటర్ చేసి డ్రాప్ లొకేషన్ చూస్తే 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది గుడి మల్కాపూర్. ఆ ఏరియాలో కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ లో బైక్ టాక్సీ లో వర్క్ చేయాలంటే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి భయ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏ విజయవాడ, వైజాగ్ వెళ్ళి బైక్ టాక్సీ చేసుకుంటే బాగుంటుందని. ఆ విజయవాడ, వైజాగ్ లో రేట్ కార్డ్ చాలా దారుణంగా ఉంటుంది. కిలోమీటర్ కి 7 రూపాయలు, 8 రూపాయలు ఇస్తారు. హైదరాబాద్ లో 10 రూపాయలు దాటే వస్తుంది ఇప్పుడైతే. మన హై డిమాండ్ ఏరియాలో ఉంటే పర్ కిలోమీటర్ కి 12 రూపీస్ దాటి కూడా వస్తుంది ఒక్కోసారి. డైరెక్ట్ గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. 132 రూపీస్ బిల్ అయితే వచ్చింది. ఈ కస్టమర్ నాకు 150 రూపీస్ పే చేసి వెళ్ళిపోయారు. ఈ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే నేను చెక్ చేసుకున్న కమిషన్ ఎంత కట్ అయిందని. కమిషన్ ఏమి కట్టలేదు. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనకే ఇచ్చేసారు. బాగుందిరా బాబు అని మనసులో అనుకున్నా. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడ్ లో 290 రూపాయలు పార్సల్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. కస్టమర్ కి కాల్ చేస్తే ఆయన ఏమంటారంటే తమ్ముడు అక్కడ నుంచి పూలు తీసుకురావాలి అని చెప్పి తనైతే చెప్పారు. యాక్చువల్ దీని గురించి ఒక డెడికేటెడ్ షార్ట్ అయితే చేశాను. ఆ వీడియో చూడండి. ఈ ఒక్క రైడ్ లోనే నాకు 700 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా. ఇప్పుడైతే ఆయన చెప్పిన పూలు అయితే పిక్ చేసుకున్నాను. ఆ పూలతో పాటుగా ఇంకొన్ని ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. 31 కిలోమీటర్ కి 290 రూపీస్. ఇందులో కమిషన్ ఎంత కట్ అవుతుందో తెలియదు. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ కి వెళ్తూ వెళ్తూ కొన్ని విషయాలు అయితే చెప్తాను. మీరు చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ర్యాపిడ్ లో బెటర్ ఎర్నింగ్స్ వస్తాయా, ఊబర్ లో మంచి ఎర్నింగ్స్ వస్తాయా, ఓలాలో మంచి ఎర్నింగ్స్ వస్తాయా అని అడుగుతారు. నన్ను ఈ క్వశ్చన్ నిద్రలో లేచి అడిగినా సరే నేనైతే ఒకటే ఆన్సర్ అయితే ఇస్తాను. లాంగ్ బుకింగ్స్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ మనీ కావాలంటే ఊబర్ లో వర్క్ చేయండి. ర్యాపిడ్ లో కూడా మంచి ఎర్నింగ్స్ వస్తాయి. బట్ కమిషన్ కాస్త ఎక్కువగా కట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నావిగేషన్ ఫాలో అవుతూ మెహదీపట్నం నుంచి రాంపల్లి అయితే వచ్చాను. ఈ పూల్ అనేది డెలివరీ చేసి ట్రిప్ అనేది ఎండ్ చేస్తే 300 రూపాయలు బిల్ అయితే వచ్చింది. ఈ కస్టమర్ నాకు ఎక్స్ట్రా 400 రూపీస్ అయితే ఇచ్చిండు. రాంపల్లిలో రైడ్లు రావు అని చెప్పి చర్లపల్లి సైడ్ వస్తూ ఉండగా రామంతపూర్ ఒక రైడ్ అయితే వచ్చింది. ఆ కస్టమర్ పిక్ చేసుకుని రామంతపూర్ లో డ్రాప్ చేశాను. నేను ఇప్పటి వరకు 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 100 కిలోమీటర్ కి నాకు టోటల్ గా 1240 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ర్యాపిడ్ లో 290 రూపాయలు, ఊబర్ లో 400 రూపాయలు, ఓలాలో 150 రూపాయలు, ఎక్స్ట్రా టిప్ వచ్చేసరికి 400 వచ్చింది. ఖాళీగా ఇంట్లో ఉండి టైం పాస్ చేసే దానికంటే ఇక్కడికి వచ్చి ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవడం బెటరే కదా. మీలో ఎవరైనా సరే ర్యాపిడ్, ఊబర్, బైక్ టాక్సీ లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మన ఛానల్ బయోలో లింక్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఈ రీల్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతుండండి.